సో ఈరోజు మనము మాస్టర్స్ ఎంఎస్ ఇన్ యూఎస్ 1.5 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చా అంటే దట్ ఈస్ లైక్ 3 సెమిస్టర్స్లో మీరు కంప్లీట్ చేయొచ్చా లేదా, 3 సెమిస్టర్స్లో కంప్లీట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, లేకపోతే ఎక్స్ట్రా సెమిస్టర్ తీసుకుంటే బెటరా అనేది మాట్లాడుకుందాం. సో మీరు జాయిన్ అయ్యారు, లైక్ ఫాల్ సెమిస్టర్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఫాల్ సెమిస్టర్లో జాయిన్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏం రికమెండ్ చేస్తాయంటే, అండ్ మీరు అప్పుడు న్యూ టు యూనివర్సిటీ కదా, అండ్ దట్ లైక్ యూఎస్కి కొత్తగా వెళ్తారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మేము తొందరగా కంప్లీట్ చేసుకోవాలన్న ముందుగానే ప్రిపేర్ వస్తారనమాట. లైక్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి, కోర్సెస్ 3 సెమిస్టర్స్లో అయిపోవాలి అనేసి నా మాస్టర్స్. బట్ వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారు అంటే యూనివర్సిటీ వాళ్ళు, మీరు ఫస్ట్ సెమిస్టర్లో 9 క్రెడిట్సే తీసుకోండి అనేసి చెప్తారు. 9 క్రెడిట్ ఫస్ట్ సెమ్లో 9 క్రెడిట్సే తీసుకోండి. 9 క్రెడిట్స్ అంటే ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ 3 క్రెడిట్స్ అనుకుందాము. సో 9 క్రెడిట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారు, మీరు ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోవద్దు. సో 9 క్రెడిట్స్, అండ్ ఒకవేళ మీరు 4 తీసుకోవాలన్నా వాళ్ళు ఒప్పుకోరనమాట. కొన్ని యూనివర్సిటీస్ కొన్నిట్లో ఫస్ట్ సెమిస్టర్లో కూడా 12 క్రెడిట్స్ తీసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ, అంటే నువ్వు చేయగలుగుతావా లేదా, నువ్వు చదవగలుగుతావా లేదా అనేసి. అండ్ దట్ ఫస్ట్ సెమిస్టర్లో మీరు అప్పుడు వెళ్ళినప్పుడు పార్ట్ టైమ్స్ వెతుక్కుంటారు. ఒకవేళ పార్ట్ టైం జాబ్ వచ్చింది అనుకోండి, పార్ట్ టైం చేసుకుంటూ ఈ 4 సబ్జెక్ట్స్ మేనేజ్ చేసుకోవాలి. సో అది కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే అప్పుడే స్టార్టింగ్ కాబట్టి. ఒకవేళ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నారు అనుకోండి, కొంచెం బర్డెన్ తగ్గుతుంది, అండ్ ఆల్సో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగే క్యాపబిలిటీ వస్తుంది అనమాట. సో అలా రికమెండ్ చేస్తారు కొన్ని యూనివర్సిటీస్. అండ్ సెకండ్ సెమిస్టర్లో ఇంకొక 9 క్రెడిట్స్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి. సో ఇట్లా 18 క్రెడిట్స్ అయిపోయినాయి. అండ్ ఇంకా ఏంటి అంటే సమ్మర్లో మీరు కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే కోర్సెస్ ఆఫర్ చెయ్యవు. సో అప్పుడు మీరు సమ్మర్లో ఏదైనా అక్కడ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ ఉంటే అక్కడ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేసుకోవచ్చు, లేకపోతే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆల్రెడీ మీరు యూనివర్సిటీలో 2 సెమిస్టర్స్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి మీరు అప్పుడు మీకు సమ్మర్ వచ్చింది అనుకోండి, అప్పుడు సమ్మర్లో మీరు ఇంటర్న్షిప్స్ లైక్ ముందుగానే ఈ సెకండ్ సెమిస్టర్లోనే ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకుంటూ ఉంటే మీకు వస్తే అప్పుడు సమ్మర్లో మీరు పార్ట్ టైం చేసుకోకుండా ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అదొక బెనిఫిట్. సో ఇంటర్న్షిప్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఆ ఇంటర్న్షిప్కి కూడా క్రెడిట్ ఇస్తాయి, అంటే 2 క్రెడిట్స్, అంటే సిపిటి కింద కూడా క్రెడిట్ వస్తుంది అనమాట. అంటే మీరు ఇంటర్న్షిప్ చేసినా కూడా అవి ఒక 2 క్రెడిట్స్ కింద యాడ్ అవుతుంది. సో ఇప్పుడు 9, 18 ఈ కొన్ని యూనివర్సిటీస్ క్రెడిట్ ఇస్తాయి. సో అవి మీకు ఇక్కడ 20 అయిపోతాయి. సో ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే 30 క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే మాస్టర్స్ కంప్లీట్ చేసినట్టు, లేకపోతే 33 ఇట్లా డిఫరెంట్ ఉంటాయి, లేకపోతే 36 ఇవి క్రెడిట్స్ అనమాట. సో ఇన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసినట్టు. సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్లో మీరు ఇది ఆప్షనల్ అనమాట. అంటే కొన్ని యూనివర్సిటీస్ ఇస్తాయి సిపిటికి క్రెడిట్, లేకపోతే ఇవ్వవు అనమాట. సో అది ఆప్షన్గా పెట్టుకుంటే 18 క్రెడిట్స్ అయిపోయినాయి. మిగిలినవి ఇంకొక 4 సబ్జెక్ట్స్ అట్లా ఒక్కొక్క 3 క్రెడిట్స్ ఉన్నవి అట్లా తీసుకున్నారనుకోండి, మిగిలిన 4 సబ్జెక్ట్స్ ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. సో 4 3 12, సో 18 12. సో ఇక్కడ 30 క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ సెమిస్టర్లో 9, సెకండ్ సెమిస్టర్లో ఇక్కడ మీరు 9 క్రెడిట్స్ అంటే 3 క్రెడిట్స్ ఉన్న సబ్జెక్ట్స్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 క్రెడిట్స్ ఉన్నాయి అనుకోండి, అవి 3 సబ్జెక్ట్స్ తీసుకుంటే 9 కింద లెక్క. ఓకే నేను 4 చేయగలను అనుకుంటే మీరు 4 సబ్జెక్ట్స్ అంటే 12 క్రెడిట్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ సెమిస్టర్లో మీరు ఇక్కడ 3 సబ్జెక్ట్సే పెట్టుకొని 9 క్రెడిట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొంతమంది ఏం చేస్తారు, ఇదేంటి ఇలా 30 క్రెడిట్స్ కంప్లీట్ అయిపోతాయి. సో మీకు మాస్టర్స్ అనేది 3 సెమిస్టర్స్లో కంప్లీట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. బట్ కొంతమంది ఏం చేస్తారు అంటే ఇలా థర్డ్ సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ తీసుకున్నారు, లేకపోతే సెకండ్ సెమిస్టర్లో 4, ఏదో ఒక
ఒక్కొక్క సెమిస్టర్లో ఎక్స్ట్రా సబ్జెక్ట్ తీసుకుంటేనే మీరు కంప్లీట్ చేయగలుగుతారు కదా. సో మీకు ఎన్ని కంప్లీట్ చేయాలో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో నేను ఎగ్జాంపుల్ 30 క్రెడిట్స్ కింద తీసుకొని మీకు చెప్పాను. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ చేస్తారంటే నేను ఇంత హర్రీ బరీగా చేసుకోను, అండ్ ఈ 3 సెమిస్టర్స్ అయిపోయినాక వాళ్ళు జాబ్ వెతుక్కోవడం కానీ లేకపోతే జాబ్లో చదవడం కానీ చేస్తారు. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక సెమిస్టర్ అనేది ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి అండ్ త్వరగా కోర్స్ కంప్లీట్ చేసుకోగలుగుతారు 3 సెమిస్టర్స్లోనే. అదొక అడ్వాంటేజ్ ఏది 3 సెమిస్టర్స్లో చదివిన వాళ్ళకి. అండ్ ఇంకొకటి సరే డిసడ్వాంటేజ్ ఏంటంటే హర్రీ బరీగా ఉంటుంది అనమాట. అంటే మీకు జాబ్ సర్చ్ చేసుకోవడానికి అంత ఆపర్చునిటీ అంటే చేసుకోవచ్చు, టైం ఉంటుంది, బట్ కొంచెం ఆల్రెడీ మనకి ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నేను చేయగలనా లేదా, ఇట్లా క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో అలాంటప్పుడు ఏంటి అంటే కొందరు ఏం చేస్తారు, ఫస్ట్ సెమిస్టర్లో 9 క్రెడిట్స్ కంప్లీట్ చేసుకుంటారు, సెకండ్ సెమిస్టర్లో 9 లేకపోతే ఇట్లా కంప్లీట్ 9 క్రెడిట్స్ తీసుకుంటారు, థర్డ్ సెమిస్టర్లో ఇంకొక 4 సబ్జెక్ట్స్ అంటే 12 క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి కదా. సో అవి 2 సెమిస్టర్స్ కింద తీసుకుంటారు అనమాట. అంటే థర్డ్ సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్, ఫోర్త్ సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్ అట్లా డివైడ్ చేసుకుంటారు. అప్పుడు బర్డెన్ అనేది తగ్గుతుంది. లేకపోతే థర్డ్ సెమిస్టర్లో కూడా వాళ్ళు 9 క్రెడిట్స్ కంప్లీట్ చేసుకున్నారు 3 సబ్జెక్ట్స్ తీసుకొని, బట్ ఫోర్త్ సెమిస్టర్లో ఓన్లీ 1 సబ్జెక్టే పెట్టుకున్నారు. సో అలా కూడా కొంతమంది ఎక్స్ట్రా సబ్జెక్ట్, ఎక్స్ట్రా ఫీజు కట్టి ఎక్స్ట్రా సబ్జెక్ట్ కూడా తీసుకుంటారు. ఏది ఈ 30 క్రెడిట్స్ అయిపోయినా వాళ్ళు ఇంకొక సెమిస్టర్ ఉండాలి అనుకున్నారు అనుకోండి, అంటే నాకు జాబ్కి ఇంకొక సెమిస్టర్ ఉంటే నాకు సర్చింగ్కి ఈజీ అవుతుంది అనుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా సబ్జెక్ట్కి ఏదో ఒక ఎలెక్టివ్ తీసుకుంటారు అనమాట. అవుట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అవి కూడా తీసుకుంటారు, వాళ్ళకి ఏదైనా యూజ్ అవేవి ఉంటే. సో ఎక్స్ట్రా సబ్జెక్ట్కి పే చేసి మరీ వాళ్ళు తీసుకుంటారనమాట. తీసుకొని ఆ లాస్ట్ సెమిస్టర్లో ఒక్క సబ్జెక్ట్ పెట్టుకొని మిగిలిన టైం అంతా దే విల్ ఫోకస్ ఆన్ జాబ్ సర్చ్, జాబ్ ఫైండింగ్ మీద, జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కానీ ఆ టైం వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ప్రతి యూనివర్సిటీలో కూడా రెజ్యూమేలో హెల్ప్ చేస్తారు, అండ్ ఆల్సో ఇంటర్వ్యూలో ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా డ్రెస్అప్ అవ్వాలి, అవన్నీ కూడా మీకు కెరియర్ సెంటర్స్ ఉంటాయి ఏది యూనివర్సిటీలో. మీరు దానికి కూడా ఫీ పే చేస్తారు, బట్ లైక్ మనము యూటిలైజ్ చేసుకోమన్నమాట ఆపర్చునిటీని. సో అవి యూటిలైజ్ చేసుకోండి ఫస్ట్ సెమిస్టర్ నుంచే. లైక్ మీ రెజ్యూమేలో కరెక్షన్స్ చెప్పించుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కరెంట్ రెజ్యూమేని ఇస్తే వాళ్ళు చెప్తారు ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి, ఇప్పుడు మనము జనరల్గా ఏంటి 2 పేజెస్ తీసుకెళ్తాము. సో అలా కాదు, సింగిల్ పేజ్లో ఉండేటట్టు కన్సైజ్గా రాయాలి అనేసి వాళ్ళు మొత్తం మీకు చాలా హెల్ప్ఫుల్ టిప్స్ ఇస్తారనమాట. అండ్ ఆల్సో రిఫరల్ కోసం కావాలి అంటే శాంపుల్ రెజ్యూమేస్ ఇస్తారు. అండ్ ఆల్సో మీరు ఇంటర్వ్యూకి మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు వాళ్ళతో స్కెడ్యూల్ చేసుకొని. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి యూనివర్సిటీలో. సో మీరు హర్రీ బర్రీగా 3 సెమిస్టర్స్లో అంటే ఆల్రెడీ జాబ్ ఆపర్చునిటీ చేతిలో ఉన్న వాళ్ళు 3 సెమిస్టర్స్లో కంప్లీట్ చేసుకొని వెళ్తే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ కదా. ఎక్స్ట్రా సెమిస్టర్ ఉండకుండా వాళ్ళు తొందరగా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు, అట్లా ఉంటుంది. సో అట్లా కొందరు ఇట్లా 3 సెమిస్టర్స్లో కంప్లీట్ చేసుకుంటారు. కొందరు ఏంటంటే ఓకే నేను లాస్ట్ సెమిస్టర్లో ఒక సబ్జెక్టే పెట్టుకుంటాను, ఒక సబ్జెక్ట్ పెట్టుకొని మిగిలిన టైం అంతా నేను జాబ్ సర్చింగ్కి, నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకేదైనా కోర్సెస్ నేర్చుకోవాలా లేదా, అలా కూడా వాళ్ళు టైం తీసుకొని ఎక్స్ట్రా సెమిస్టర్. ఎందుకంటే ఇప్పుడు మనకి సెమిస్టర్ అంతా మనకి ఆపర్చునిటీ ఉంటుంది కదా, టైం ఉంటుంది కదా. సో మనకి గ్రాడ్యుయేషన్ అయ్యే లోపు యూ విల్ గెట్ ఎ జాబ్ అనమాట. సో అప్పుడు నీకు వెంటనే ఓపీటీ స్టార్ట్ అయిపోతుంది. సో లైక్ అప్పుడు రష్ లేకుండా ఉంటుంది అనమాట. సో లైక్ మీ సీనియర్స్ కానీ ఇట్లా 3 సెమిస్టర్స్లోనే కంప్లీట్ చేస్తారు అనుకోకుండా మీకు తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి.